నాడు మనము జిగటమ్మన్ను, ఆయన మన నిర్మాణకుడు. ఆయన మన నాసికారంధ్రములలో జీవాయువు ఊదవగా మనము జీవాత్మ కలిగి నరులంగా తయారు చేయబడ్డాం. తన చేత సృష్టింపబడిన ఈ మానవుడు తనతో నిత్యము ఉండాలని ఇష్టపడ్డాడు. ఎందుకంటే మొదటి మానవుడైన ఆదామును దేవుణ్ణి ఎదురెదురుగా నిలబెడితే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో ఆదాము కూడా అదే స్వరూపంలో ఉన్నాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఆదాములో నిలువెత్తట కనపడుతూ వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించిన కారణాన్ని బట్టి ఆదాములో ఉన్నటువంటి మహిమ పోయింది. ఆదాములో ఉన్నటువంటి దేవుని స్వరూపం పోయింది. ఆ కారణాన్ని బట్టి ఆదాముకు పిల్లలు కలిగినారు. ఏమంటే అక్కడ చూస్తాం, ఆదికాండంలో ఆదాము తన స్వరూపములో పిల్లలను కన్నాడు. ఇప్పుడు దేవుని స్వరూపం పోయింది, దేవుని మహిమ పోయింది, దేవుని సన్నిధి నుండి తొలివేయబడ్డాడు. తనెంతగానో ఇష్టపడ్డాడు, ఈ మానవుడు నా చేతులతో తయారు చేయబడ్డాడు, నా స్వరూపంలో నా పోలికలో చేసుకున్నా, కాబట్టి నిత్యము నాతో ఈ మానవుడు ఉండాలా అని ఆశపడ్డాడు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన కారణాన్ని బట్టి ఏ దేవుడైతే మట్టి మానవునికి ఇచ్చినటువంటి ఆ మహిమ పోగొట్టుకున్నాడు, మట్టి పాత్రలో మహిమ ఉంచినాడు ఆయన. ఆ మహిమ మట్టి పాత్రలో నుండి పోవడానికి ఒక కారణం ఏంటంటే అవిధేయత. ఆనాడే